వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల హీట్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈరోజు ఉదయం లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపింది. బనకచెర్ల గురించి మాట్లాడదాం అని ఏపీ అంటుంటే ఆ అపాయింట్మెంట్ అసలు వద్దు, పాలమూరు దిండిల్ల జాతీయ హోదా గురించి మాట్లాడదామని తెలంగాణ సర్కార్ అంటుంది. ప్రాజెక్టు జాతీయ హోదా ప్రతిపాదించడం వెనుక తెలంగాణ సర్కార్ ఉద్దేశం ఏంటి? బనకచెర్లకు మొక్కాల్చడం తప్ప మరో ఉద్దేశం లేదా? ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇలాంటి అంశాలపై ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఓకే, మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు నెల్లూరి దుర్గాప్రసాద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ కరాటే రాజునాయక్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో లైవ్లో ఉన్నారు. మరియు ఇద్దరు త్వరలో జాయిన్ అవుతారు. తొమ్మిద దుర్గాప్రసాద్ గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చిద్దామంటే ఇప్పటికే జలవనరుల శాఖ ఇద్దరు సీఎంలకు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ మాత్రం లేఖను తిరిగి ఈరోజు ఉదయం కూడా రాయడం జరిగింది. చర్చించడానికి బనకచెర్ల పైన ఎలాంటి అవకాశం లేదండి. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు కూడా అభ్యంతరాలు తెలిపారు తప్ప ఎవరైతే ఈ నేపథ్యంలో హామీలు కూడా చెప్పలేదు. కానీ ఏదైతే మాకున్న ప్రాజెక్టులకు సంబంధించి మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించమని చెప్తాం, దానికైతే మేము ఓకే వస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎంలు ఇద్దరు కూడా సన్నిహితులుగానే ఉంటారు. ఇదంతా కూడా ఓకే జరుగుతుంది అంటారు. కానీ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది మాత్రం అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు బనకచెర్ల విషయంలో మేము తెలుగుదేశం పార్టీగా ఆంధ్రప్రదేశ్ శాఖ కానీ లేకపోతే తెలంగాణ శాఖ కానీ బనకచెర్ల మీద మాకు అభ్యంతరాలు ఏమి లేవండి. అంటే తెలంగాణకి ఏం నష్టం జరగదు. కాకపోతే వేరే ఏమవుతుందంటే తెలంగాణలో విభజన చట్టంలో ఇచ్చినటువంటి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అది కేంద్రం మీద బాధ్యత ఉంది. తర్వాత ట్రిబ్యునల్స్ వేశారు. అయితే ఇవాళ ఏదంటే ఏదో ఉన్న రోగానికి మందు పెడితే అసలు పోయినట్టుగా ఇప్పుడు ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్రంలో కలిసే నీటిని మేము బనకచెర్లకు తరలించుకుంటూ కృష్ణా మీద కొంత ఫోర్స్ తగ్గటానికి గోదావరి జలాలు వాడుకుంటున్నామని చెప్పినాం. నేను చెప్తున్నా, గత ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ చాలా మంది దీన్ని రాజకీయం చేయకుండా ఒక రైతు వారీగా ప్రాజెక్టులుగా ఆలోచించండి. అంటే సముద్రంలో కలిసే నీటిని వాళ్ళు పట్టుకుంటే తప్పు లేదు. అట్లా అని మన వాటాలు కనుక పోతే ఒప్పుకునేది లేదు. 100% తెలంగాణ ప్రాంతవాసిగా ఒకప్పుడు కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడులో తరలించకపోతుంటే మేము కోర్టులో ఇంప్లీడ్ అయినాం. దక్షిణ తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని తెలుగుదేశం పార్టీగా ఇంప్లీడ్ అయినాం మేము. కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా బయాసిట్. నేను ఇవాళ అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నదుల అనుసంధానం అని చెప్పి బనకచెర్లను పెట్టి ఎజెండాలో పెట్టి పంపించారు వాళ్ళు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనకు కూడా ఇప్పుడు మీరు అన్నారు ఇచ్చంపల్లి అన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు గనక గోదావరి జలాలని మనం కృష్ణాలో గనక వేసుకుంటే మనకు కూడా అనుసంధానం అయింది. నీటి కొరత అనేది ఉండదు. కృష్ణా జలాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గోదావరి జలాలను మనం కూడా వాడుకోవచ్చు. దాన్ని ఇప్పుడు బనకచెర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తుందో వీఆర్ డిమాండింగ్ మనకు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి మాకు కూడా ప్రాజెక్టు వ్యయం ఎంతైతే కేంద్రం ప్రభుత్వాల లేకపోతే జాతీయ ప్రాజెక్టులో తీసుకోవాలనే డిమాండ్ రేజ్ చేయాలి మనం ఖచ్చితంగా. గోదావరి జలాలు వాళ్ళు సముద్రంలో కలిసే వాటిని వాడుకుంటుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 1490 టీఎంసీలు మొత్తం గోదావరి జలాలు ఇప్పుడున్న లెక్క ప్రకారం దాంట్లో 980 టీఎంసీలు మనకు వస్తాయి. మనం వాడుకోలేకపోతున్నాం. ఈవెన్ కాళేశ్వరం కట్టినాక కూడా 250 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని ఉన్నాయి. నేను దీన్ని ఏమి ఇగ్నోర్ చేయట్లా. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిలిచినప్పుడు ప్రభుత్వం మేము రాము, ఇది కాదు, ఇది వయా మీడియాగా మాట్లాడుకొని చేసుకోవాల్సిందే. కోర్టులు తేలాల్సినవి కాదు. ఇవాళ బ్రిజేష్ ట్రిబ్యునల్ వేసి ఎంతకాలం అయిందండి? ఇవాళ ఎఫెక్స్ కమిటీ వేసి ఎంతకాలం అయిందండి? ట్రిబ్యునల్స్ వచ్చి ఎంతకాలం అయిందండి? గోదావరి బోర్డు వేసి ఎంతకాలం అయిందండి? కృష్ణా బోర్డు వేసి ఎంతకాలం అయిందండి?
ఇప్పటికీ అయినాయా? కాలేదు కదా. కాబట్టి ఇది ఏమైనా నెగోషియబుల్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మధ్యలో కేంద్రం కూర్చోబెట్టి వయా మీడియాగా మనకేం కావాలి? ఎస్, ముఖ్యమంత్రి గారు ఒక డిమాండ్ పెట్టారు, కృష్ణా గోదావరి జలాలు మాకు పంపిణీ చేయండి, 2 రాష్ట్రాలకు పంపిణీ చేయండి. అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తాయో మనకి ఎంత వస్తాయో పంపిణీ చేసి ఆ తర్వాత వాటర్ ప్రకారం కట్టుకోమనేది వేరు. కానీ వాళ్ళు అక్కడ ఇక్కడ గోదావరి జలాలు పూర్తిగా సముద్రంలో కలిసే మన ఏది బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో, పోలవరం బ్యాక్ వాటర్ సముద్రంలో కలిసేదాన్ని వాళ్ళు 200 టీఎంసీలు కూడా వాళ్ళు ఏమంటున్నారు? వరద జలాలే అంటున్నారు. డిపిఆర్ ప్రాజెక్టులో కూడా అదే పెట్టారు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలైన అపోహలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కడితే రేపు నికర జలాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రాజెక్టు కట్టేటప్పుడే వాళ్ళు ఒకటి డిపిఆర్ లో మేము వరద జలాలనే పట్టి అందులో బంధిస్తామని చెప్పారు 200 టీఎంసీలు. అది ఎట్లా? ఒక 4 నెలలు రోజు 5 టీఎంసీలు చొప్పున 4 నెలలు వస్తాయి కాబట్టి ఆ 4 నెలలు వచ్చే 200 టీఎంసీలని సముద్రంలో కలవకుండా మేము పట్టి ఒక ప్రాజెక్టులో పట్టుకుంటాం అన్నారు. వరద జలాలు వరద వచ్చినప్పుడే పడతారు. గోదావరిలో ఎప్పుడైనా వరద వచ్చినప్పుడే నీరు వస్తుంది, మిగతా టైంలో నీరు ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడే మనకి ఇక్కడి నుంచి ఖచ్చితంగా భద్రాచలం నుంచి డైరెక్ట్ పోయి ఆ ఈస్ట్ గోదావరిలలో మొత్తం మునిగిపోయేది గోదావరి జలాల వల్లే కదా. కాబట్టి ఇక్కడ రాజకీయాల కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఏంది? ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఎందుకు తప్పు పడుతున్నానంటే, బిఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అని తీసుకుంది కాబట్టి దీన్ని ఎట్లన్నా మనం చూడాలా. తప్పది. ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలా, ప్రజలకు చెప్పాలా, నిజాయితీగా పరిపాలన అందించాలా. ఇవాళ కేంద్రం మీటింగ్ పెడుతుందంటే మీరు పోయి మాట్లాడాలి. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు బాబ్లీ పోయి మహారాష్ట్ర పోయి ఆ రోజు మాట్లాడుకొని వచ్చి ఒక 4 అడుగులు ఎత్తు తగ్గించి ఇవాళ ప్రాజెక్టు కట్టారు కదా. సరే, ఆ ప్రాజెక్టు కట్టారు, దాన్నంతా అది వేరు విషయం, అది పక్కన పెట్టండి. తుమ్మిడిహట్టు దగ్గర కట్టారా, మేడిగడ్డ గట్టి దగ్గర కట్టారు, తుమ్మిడిహట్టు దగ్గర వీళ్ళు వద్దంటారు, వ్యాప్కో వాళ్ళేమో అక్కడ లేదన్నారు నీళ్లు, అదో పెద్ద సబ్జెక్టు, దాన్ని వేరే డిస్కషన్ పెడితే అది మాట్లాడతాం. కానీ ఇక్కడ నేను అడుగుతున్నా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మన వివాదం 50 సంవత్సరాలుగా నడిచింది. అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అయినా 30-40 ఏళ్లుగా మనకు ఆ వివాదం తీరలేదు. తీరక ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ వచ్చేటువంటి నీటిని కట్టలేకపోయాను. వాళ్ళు ఒప్పుకోలే. హైట్ తగ్గిస్తేనే 4 అడుగులు తగ్గిస్తేనే వాళ్ళు ఒప్పుకున్నారు. అయింది, ఇవాళ అయింది కదా. ఎంతో కొంత ఉత్తర తెలంగాణకు నీళ్లు వచ్చినాయి. సరే, ఆ ప్రాజెక్ట్ ఏదో కుంగింది, దాన్ని ఏదో నింపొద్దన్నారు, అదంతా రాజకీయ టర్న్ తీసుకుంది. ఎనీహౌ ఏదున్నా వైబిలిటీ ఉన్నా లేకపోయినా రైతులైతే పంట పండించుకుంటున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణ రైతాంగం అయితే బ్రహ్మాండంగా పంట పండించుకున్నారు, సంతోషం. కానీ వైబిలిటీ అదంతా తర్వాత చూద్దాం. కానీ ఒక మేజర్ ఇష్యూ అనేది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిష్కరించుకొని వచ్చాడు కదా. నేను అదే అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే లెట్ దెమ్ గో, పోవాలి అక్కడికి పోయి. మనం ఇప్పుడు మీరు అన్నారు మా గోదావరి జలాలు, ఇప్పుడు వాళ్ళు అడిగింది గోదావరి మీద బనకచెర్ల అడిగారు. మనమేం డిమాండ్ చేస్తున్నాం? కృష్ణా జలాలు మాకు పంపాలన్నా. అదే అక్కడ డిమాండ్ పెట్టండి పోయి. ఈ పత్రికలు రిలీజ్ చేసుడు, లేకపోతే ఒక లెటర్ రాసుడు, వాళ్ళు గోదావరి జలాలు కొరకు పెట్టారు కాబట్టి మేము రావడానికి అది ఇగ్నోరబుల్. ఎట్లా ఇగ్నోరబుల్? ఆ కమిటీలో ఏం చెప్పినాయి? ఏమైందంటే నేను ఒక్క విషయం చెప్తానండి. పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర తోటి మాట్లాడుకునే మనం గోదావరి జలాలు కొంత పరిష్కరించుకున్నాం. అక్కడ మనం కట్టగలిగినాం, 4 అడుగులు తక్కువ వచ్చేది. నేను ఇవాళ ఏమంటున్నానంటే, గోదావరి జలాలని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటది, వాడుకోనివ్వండి, మరి నేను అభ్యంతరం పెట్టాల. కానీ వాళ్ళు ఆ నీళ్లు వాడటం వలన, నదులు అనుసంధానం చేయటం వల్ల కృష్ణా మీద మనకు కొంత ఒత్తిడి తగ్గుతుంది. ఇటు నాగార్జున సాగర్ మీద కానీ శ్రీశైలం మీద కానీ మనకు ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గితే నెగోషియేషన్ లో కూర్చున్నప్పుడు మీరు 200 టీఎంసీలు ఇప్పుడు ఇమీడియట్లీ కట్టుకుంటున్నారు కాబట్టి మేము ఒక 50-60 టీఎంసీలు కృష్ణాలో వాడుకుంటాం అనేది కూడా పెట్టచ్చు. అంటే ఇది రెసిప్రోకల్, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటాం దీన్ని. ఇట్లాంటి వాదనలు అసలు నేను నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. వీళ్ళు ఏమంటారంటే, మీరు ట్రిబ్యునల్స్ కి చట్ట వ్యతిరేకంగా మీరు ఆ ప్రాజెక్టు కడుతున్నారు. అక్కడ ఏం చెప్పలా, సంస్థలు ఏం చెప్పినాయి అంటే, గోదావరి బోర్డు కానీ అక్కడ ఇచ్చినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, పర్యావరణం కానీ లేకపోతే దానికి సంబంధించిన నీటి లభ్యత వాటాలు కానీ అవి మాకు పర్ఫెక్ట్ గా డిపిఆర్ ఇవ్వండి అని అడిగారు వాళ్ళు. మేము ఇవ్వాలన్నా వాళ్ళు అన్ని పర్ఫెక్ట్ గా ఇచ్చి తీసుకున్నప్పుడు అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్పినారు మొన్న ఫస్ట్ మీటింగ్ లో,
చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు మోడీ ఇస్తాడేమో, మేము చట్ట ప్రకారం చూసుకోవాల్సిన అవసరమే లేదు కదా. ఇక్కడ అక్రాస్ ద టేబుల్ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చూడంగా మనం దరిదాపుగా 50-60 ఏళ్లు కలిసి ఉన్నటువంటి తెలుగు వాళ్ళం, తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఇవాళ భౌగోళికంగా విడిపోయినాం, పక్క రాష్ట్రమే. కాబట్టి మనం దానికి పెద్ద ఇది చేసి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. రెండోది, ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. ఏదైతే మేము రేపు మీటింగ్ కు రాము కూర్చోము అనే దాన్ని పూర్తిగా దాన్ని ఇది చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. తప్పది. డెఫినెట్ గా మీటింగ్ కి వెళ్ళాలి. మనకి కృష్ణా జలాలు ఎన్ని రావాలో వాటికి అమెండ్మెంట్ పెట్టండి. ఖచ్చితంగా మనకి ఎక్కడెక్కడ రావాలో వాటన్నిటిని పెట్టండి. అట్లా గోదావరి జలం మీద మనం ఇచ్చంపల్లి కడదాం అనుకుంటున్నాం. డెఫినెట్ గా పెట్టండి. వాళ్ళ బనకచర్లకు వాళ్ళు కేంద్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. మేము కూడా ఇచ్చంపల్లి గోదావరి జలాలను కృష్ణాకు తీసుకొచ్చుకుంటాం. ఇటు టర్బల్స్ ద్వారా మేము ఇటు శ్రీశైలం, మన నాగార్జున సాగర్ శ్రీశైలానికి తీసుకొస్తున్నాం. మేము కూడా కాలువల ద్వారా తీసుకొస్తున్నాం అని చెప్పి దానికి కావాల్సినటువంటి అమౌంట్ అదంతా ఇవ్వమని అడగండి. తప్పు. వాట్ ఈజ్ రాంగ్ ఇట్? కానీ మేము ఏం అడగము, అసలు మేము రాము. ఇదేదో న్యాయపరంగా అంటే మేము న్యాయపరంగా తేల్చుకుంటాం, కానీ మా కృష్ణా వాటా తేల్చండి అంటే ఇది పరిష్కారం అయ్యే దిశ లేదు. పరిష్కారం అయ్యే దిశ అంటే డెఫినెట్ గా రెండు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు అక్రాస్ ద టేబుల్ కూర్చొని వాటాలని ఏ విధంగా తీసుకోవాలో. రెండోది, నేను మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీగానే నేను డిమాండ్ చేస్తున్నా. వాళ్ళు ఎప్పుడైతే 200 టీఎంసీలు ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు వాడుకుంటారో దానికి సరిపడా మనకి ఎక్కడైతే కృష్ణా వాటర్ ఉందో నాగార్జున సాగర్ మీద గానీ శ్రీశైలం మీద గానీ కొంత నీరుని అడిగే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా మనం. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. రాజునాయక్ గారు రెండు తెలుగు రాష్ట్రాలకు అడ్డంకిగా ఉన్నట్టు బనకచెర్ల, ఒక దిక్కు బనకచెర్ల అయితే మేము ఖచ్చితంగా కడతాము, దీన్ని మాకు అప్పటి గవర్నమెంట్ కూడా మాకు కొంత వెసులుబాటు ఇచ్చింది. అప్పుడు న్యాయపరంగానే కేసీఆర్ గారు కావచ్చు, వారు కావచ్చు, మా ఇక్కడికి వచ్చి కూడా చెప్పడం జరిగింది, వాడుకోమ్మని కట్టుకోమ్మని. కానీ ఇప్పుడే అదే వ్యక్తులు అడ్డుపడుతున్నారు అంటే దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా మాతో సంయుక్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకుంటాం, దీన్ని కట్టేదే లేదు, ఎక్కడ కూడా దీనికి సంబంధించి పరపరలు కావచ్చు ఎవరి దగ్గర నుంచి కూడా సంకేతంగా లేదు అనేది మాత్రం ఇప్పుడు కేంద్ర జలవనరుల శాఖ రాసిన లేఖను కూడా తిప్పి పంపడం జరిగింది. అంటే దీనికి సఖ్యతకు సంబంధించి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు గురు శిష్యుల అనే మాటలు కూడా వచ్చారు. కానీ ఇప్పుడు ఏమని చెప్తారు? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ఒక విషయము మాట్లాడే ముందు దాని పూర్వపరాలు కూడా కొంత తెలుసుకుంటే బాగుంటుంది. ఏనాడు కూడా కేసీఆర్ గారు బనకచెర్ల కట్టుకోమని చెప్పేసి ఎక్కడ కూడా లిఖితపూర్వకంగా కానీ మా తెలంగాణ మేము 2014 నుండి 2023 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా బనకచెర్ల పైన చర్చలు జరగలేదు, బనకచెర్ల పైన డిబేట్ డిస్కషన్ జరగలేదు. దానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు కానీ ఎక్కడ కూడా వెలువడలేదు. అది కట్టుకోమని కేసీఆర్ గారు చెప్పలేదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే నీళ్లు, నిధులు, నియామకాలు. టిఆర్ఎస్ పార్టీ పుట్టుకనే నీళ్లు, నిధులు, నియామకాలు. మా నీళ్లు మాకు కావాలి. ఒక తొండి వాదన చేస్తుంది ఎప్పుడు టీడీపీ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పాలించే పార్టీలు కానీ ఏమని తొండి వాదన చేస్తుందంటే 200 టీఎంసీల నీళ్లు సముద్ర గర్భంలో వృధాగా పోతున్నాయి, ఆ నీళ్ళని మేము వాడుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒకవైపేమో చట్టం గురించి మాట్లాడదాం, ఒకవైపేమో వాటర్ ఏ రకంగా సంక్రమిస్తుంది అనేది గురించి మాట్లాడదాం. ఒకవైపు ఏంటంటే 1956 సంవత్సరం నుంచి అంటే ప్రపంచ దేశాలు కానీ అంతర్రాష్ట్ర వివాదాలు కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు హెల్సంకి నియమ నిబంధనలు ఉంటాయండి. అంటే వాటర్ నీటి పంపకం ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఎత్తుపల్లాలు ఉంటాయి, లేకపోతే పరివాహక ప్రాంతం ఉంటుంది, ఆ పరివాహక ప్రాంతంలో ఏ రకంగా నీళ్లను పంపిణీ చేయాలనేది హెల్సంకి నియమ నిబంధనలు. అయితే తెలంగాణ, ఆంధ్ర ఈ భారతదేశంలోకి వచ్చేసే వరకు కొన్ని ట్రిబ్యునల్స్ కానీ 1956లో చెప్పిన చట్టం కానీ 1976లో చెప్పిన చట్టం కానీ ముఖ్యంగా మన ఈ 4-5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలకు అంతర్రాష్ట్ర వివాదాలు ఏర్పడ్డప్పుడు ఏదైతే 1969లో 1956లో ఏర్పడ్డటువంటి 2 ట్రిబ్యునల్స్ నీటి పంపకాలు చేసినాయి.
ఆనాడు ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినటువంటి నీటి పంపకాలు ఏ రకంగా ఉన్నాయని చెప్దాం. ఆ రకంగా ఇప్పుడు 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 7C చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కొత్తగా ఏదైనా ప్రాజెక్టు చేపట్టాలి అని అంటే ముందుగా అపెక్స్ కౌన్సిల్లో అనుమతి తీసుకోవాలి, సిడబ్ల్యూసిలో అనుమతి తీసుకోవాలి అని స్పష్టంగా 7C చెప్తా ఉంది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురు శిష్యుల సంబంధంతో తెలంగాణ నీటి హక్కులను, తెలంగాణకు సంబంధించినటువంటి ఆస్తి అంటే ఇది ఏంటంటే ఎట్లా అంటే అది మామూలుగా కాదు. ఈ తెలంగాణకు సంబంధించిన వారసత్వంగా సంపాదించే వచ్చే ఆస్తిని పోగొట్టుకున్నట్టు. ఎట్లా అని మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తాతల తండ్రుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తిని కొడుకులకు సమానంగా పంచాలి. అదే రకంగా దాని తర్వాత అది రెవెన్యూ రికార్డులో అధికారికంగా ఎక్కాలి. ఆ రెవెన్యూ రికార్డులో అధికారికంగా ఎక్కిన తర్వాత ఆ భూమిని ఆయన కౌలుకి ఇచ్చుకుంటాడా, వేరే ఇచ్చుకుంటాడా, ఏం చేసుకుంటాడా, ఆయన నెత్తిన కొట్టుకుంటాడా, ఆయనకు సంబంధం లేదు. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వానికి సంబంధించిన వాటా ఏదైతే ఉందో ఈ వాటా గురించి అసలే మాట్లాడకుండా సముద్రంలో కలిసిపోతున్న నీళ్లు అని ఎంతసేపు ఇలా ఒక తొండి వాదన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి 1950 టీఎంసీల నీరు గోదావరి పైన రావాలని 10ల సార్లు సంఖ్యలో లేఖలు రాసినాం మేము. మొత్తం లెక్కలు, నికర జలాలు, అదేవిధంగా వరద జలాలు పూర్తిగా ఒడిసి పట్టుకోవడానికి అధికారికంగా కావాలి ఆనాడే అని చెప్పేసి మేము చెప్పినాం. దాని తర్వాత నికర జలాలు ఎప్పుడైతే అంటే ఏదైతే సిడబ్ల్యూసి చెప్పినటువంటి నీటి ఆధారిత లెక్కల ప్రకారం ఇంకా మిగులు నీళ్లను ఇంకొక 20 టీఎంసీలు పెరుగుతున్నాయి అని అంటే దాంట్లో కూడా మాకు ఎక్కువగా కావాలి, పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం మా దగ్గర ఎక్కువగా ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళం. వీళ్ళ ఎంతసేపు ఏంటంటే మీరు కాళేశ్వరం కట్టుకున్నారు, అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారన్నా మీరంతా వాడలేదు, మేము వాడుకుంటుంటే మీకేం బాధ అని చెప్పేసి. అది కాదు. ఈరోజు చెంప చెళ్ళు అనే విధంగా ఈ గురు శిష్యుల సంబంధాన్ని కేంద్ర ప్రభుత్వం వీళ్ళను సహకరించినా కూడా దాంట్లో ఉండ కొంతమంది నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే వాళ్ళు బనకచెర్లను మేము కట్టనీయం, దీనికి పర్మిషన్ లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూటిగా క్లియర్గా రాసిచ్చేసింది. ఒకవైపు రాజలింగం గారు, నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే రాజమౌళి గారు, రెండోది ఏం చెప్తున్నా అంటే మీరు అసలే పర్మిషన్ లేదు, ఎలాంటి అనుమతులు లేవు, అసలు బనకచెర్ల పైన ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి హరీష్ రావు గారు 100ల సార్లు పీపీటీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మా తెలంగాణ భవన్లో పెట్టిన తర్వాత మేల్కొన్నటువంటి మా ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ఆ తర్వాత ఇక ఇదిగో లేదంట ఇది లేదంట అని చెప్పేసి కాగితాల పైన ఇక దొంగ లేఖలు రాయడం స్టార్ట్ చేసింది. అయినా కూడా తెలంగాణ ప్రజల పక్షాన మా యొక్క నినాదమైన నీళ్ల కొరకు మొదటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం, మొదటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు గురువుకు ఇవ్వడానికి బహుమతిగా ఈ మన నీళ్లను మొత్తం కూడా ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు. మనకు కావలసినటువంటి నీళ్లు 1950 టీఎంసీల నీళ్లు మాకు కావాలి అని చెప్పేసి 10ల సార్లు చెప్పిన తర్వాత ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ రాయడం, ఆ తర్వాత ఇప్పుడు రేపు అపెక్స్ కౌన్సిల్లో 2 ముఖ్యమంత్రుల మీటింగ్ ఉందనగానే ఇక వీళ్ళు ముగ్గురు కలిసి, ఒకవైపు ఏమో బీజేపీ, ఇంకోవైపు మీరిద్దరు కలిసినా కూడా ఇక్కడ చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి మీరు దీనికి రామని చెప్పి అంటే ఆయన కొట్టినట్లు చేయి, నేను ఏడిచినట్లు చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేవు, ఏ ట్రిబ్యునల్ కూడా ఏ అవార్డు కూడా గోదావరిలో ఈ నీళ్లను బనకచెర్ల వాడుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా ఇవ్వలేదు. రెండోది ఏంటంటే తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులను డేట్ల వారీగా చెప్తాను నేను, తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులను పాలమూరుకు దత్తత చేసుకొని దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలమూరు రంగారెడ్డి కడుతుంటే 3 లేఖలు రాసి ఆపాలని చెప్పిండు, డండి కడుతుంటే డండిని ఆపాలని చెప్పేసిండు, కాళేశ్వరం కడుతుంటే కాళేశ్వరం ఆపాలని చెప్పేసి స్వయాన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేఖలు రాసి ఆపిండు. ఎందుకు ఆపినావు? ఆ రోజు మరి నీకు ఇంత అవగాహన ఉంటే నిజంగా తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలనుకుంటే ఏదైతే వలస జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాను నిజంగా నువ్వు దత్తత తీసుకొని దానికి అభివృద్ధి చేయాలనే దృష్టే ఉంటే ఎందుకు ఆనాడు లేఖలు రాసినావు? ఆ లేఖల తేదీలు దుర్గాప్రసాద్ గారికి చెప్పమంటే నేను చెప్తా, లేఖలు ఎప్పుడెప్పుడు రాసిండు, దాంట్లో ఏమేమి రాసిండు అనేది కూడా నేను చెప్తా. అయితే ఈ లేఖలు రాసి ఇప్పుడు మా బనకచెర్లను మీరు అడుకోవద్దు,
మనం అన్నదమ్ముల్లాగా ఉండాలి. అన్నదమ్ముల్లాగా ఉండాలంటే ఎట్లుండాలంటే అన్నదమ్ముల్లాగా ఉండాలంటే సరిగా పంచాలి. అన్నదమ్ములాగా ఉండాలి, పెద్ద మనిషిగా వ్యవహారం చేయాలి. మీరు గోదావరి పేరు మీద మళ్ళీ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి రోజు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలు తీసుకుపోవడానికి, లింక్ కెనాల్ నుంచి తీసుకుపోవడానికి, అది కూడా డైరెక్ట్ గా పోలవరం నుంచి డైవర్ట్ చేసుకొని తీసుకుపోవడానికి కుట్ర పన్నీరు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి ఈ రేవంత్ రెడ్డి గారు ఇక ఏదో మాకేదో 500 ఇచ్చే 1000 ఇచ్చేసి, దీంట్లో కృష్ణాలో 500 ఇచ్చే దాంట్లో 1000 ఇచ్చేసి నీ ఇష్టం వచ్చింది కట్టుకో అని చెప్పేసి ఈయన జాగిరిలాగా, ఈయన అస్తిత్వం లాగా, ఈయన సొంత జాగిరిలాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఏదైతే చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ కానీ, సిడబ్ల్యూసి కానీ, కేంద్ర జలవనరుల శాఖ కానీ, లేకపోతే గతంలో జరిగినటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ, కృష్ణా గోదావరికి సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ గురించి అవార్డులు ఉన్నటువంటి ప్రకారం మేము ఇంకా దాంట్లో మేము ఇది కాదు 811లో మాకు వచ్చేటువంటి నీళ్లు కావు అని చెప్పేసి 10 సార్లు లేఖ రాసినాము. దానిపైన ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, జలవనరుల శాఖ నుంచి కానీ ఎలాంటి ఇక్కడ పంపిణీ చేసినట్లు, పంపిణీ చేయాలన్నట్టు సోయి కూడా భారతీయ జనతా పార్టీకి లేకపోవడం ఈరోజు దురదృష్టకరం. అందుకొరకే క్లియర్గా మేము ఏం చెప్తున్నామంటే, మా భాగస్వామ్యమైనటువంటి మా నీళ్ళని మేము ఏం చేసుకుంటాం అనేది పక్కన పెడితే, మా వాటా తేల్చిన తర్వాతనే మీ బనకచెర్ల కట్టుకోండి. మా వాటా తేల్చి అధికారికంగా మీకు బీజేపీతో దోస్తే ఎట్లా? మీకు ఏమైంది? మీకు అధికారికంగా ఎందుకు దొంగ ప్రాజెక్టు కట్టడం అవసరం ఏమొచ్చింది? మీకు ఉన్న ప్రాజెక్టులు అక్కడ పూర్తి చేయలే. ఏదైతే రాయలసీమను రతనాలసీమ చేస్తారన్నది రాయలసీమ అట్లనే పాడైపోయింది. పోలవరం సగం అట్లనే ఉంది. అవేవీ లేకుండా ఈరోజు కొత్త బనకచెర్ల అని చెప్పేసి దీంట్లో ఆర్థిక లావాదేవీలకు కొంపముచ్చడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి టాక్టిక్స్. కాబట్టి నేనేమంటున్నానంటే, ఏదైతే మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాసిందో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని, ఇది ఒక దొంగ నాటకంగానే వర్ణిస్తున్నాం, మేము అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోయి కూర్చున్న తర్వాత మాట్లాడడానికి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అపెక్స్ కౌన్సిల్లో ఇక్కడ మా పాలమూరు రంగారెడ్డి డిండికి జాతీయ హోదా, వాళ్ళని బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేని దానిపైన చర్చలు ఎట్లా చేస్తారు? దాన్ని ఎక్కడ చర్చ చేస్తారు? అసలు చర్చ ఉంటుందా? దానిపైన యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏమంటే మినిట్స్ గా మాకు ఓన్లీ 1 ఇది రాసి పంపించారు, బనకచెర్ల పైన మాత్రమే డిస్కషన్ అని. బనకచెర్లకు అనుమతులు లేవు, బనకచెర్లకు నీకు వాటర్ అలొకేషన్ లేదు, బనకచెర్ల కేంద్ర సంస్థలైనటువంటి ఏ సంస్థ కూడా అనుమతి ఇవ్వలేదు. ఏది చేయకుండా ఈరోజు బనకచెర్ల పైన ఏ రకంగా డిస్కషన్ అడుగుతారు? అందుకొరకే మావి ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అయినటువంటి పాలమూరు రంగారెడ్డి, ఆ తర్వాత డెండికి సంబంధించినటువంటి జాతీయ హోదాకు సంబంధించి రాయమని చెప్పారు. దాంట్లో ఎలాంటి ఇది లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. మనతో పాటు ఇద్దరు, అంటే డాక్టర్ శివకుమార్ గారు టీపీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. పైల కృష్ణారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, 2 రాష్ట్రాలకు సైద్య కుదరడానికే పిలుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఒక నేపథ్య నాయకులైనటువంటి అఫీషియల్ కౌన్సిల్లో కూడా కావచ్చు, లేదు అంటే సిడబ్ల్యూసీలో దగ్గర కూడా అనుమతులు లేకుండానే కడుతున్నారు ఈ బనకచెర్ల ప్రాజెక్టు. మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి అయితే మేము రాము అనే తెలంగాణ గవర్నమెంట్ కూడా లేఖ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా జలవనరుల శాఖ కూడా ఒక్కసారి ఆశ్చర్యానికి గురైంది. రమ్మనంటే రావట్లేదు. అసలు ఈ నేపథ్యంలో ఉన్నప్పుడు మరి ఏం చేయాలో అనుకుంటున్నారు. కానీ రిటర్న్ లేఖలో మాత్రం ఏదైతే మాకున్నటువంటి పాలమూరు డీడీ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలంటే మాత్రం మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తాము అనేది ఆ లేఖలో సారాంశం. అంటే ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఇద్దరు సీఎంలు గురు శిష్యులే అనే సంబోధన కలిగిస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే అదే ఎక్కువ ప్రేరేపణ అవుతుంది. ప్రతిపక్షాలు కావచ్చు, లేకుంటే కొంతమంది వ్యక్తులు కూడా కావచ్చు, గురు శిష్యుల బంధమే ఇది, నువ్వు కొట్టినట్టు ఉండాలి, నేను ఏడ్చినట్టు ఉండాలి అనే మాటలు మనం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నట్టు మాటల్లో కూడా చూడవచ్చు. దీనికి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా చూడొచ్చు? ముందుగా మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బనకచెర్ల విషయంలో ఇందాక మనోళ్ళు మాట్లాడిన విషయాలు కానీ అవన్నీ చూస్తుంటే దీని మీద పరిష్కారానికి ఎక్కువ రాజకీయ లబ్ధి గురించే అంశాలను ముందుకు పెట్టుకుంటున్నారు. కానీ అసలు వాస్తవాలు ఏంటి అనేది ఎవరికి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా మాట్లాడే విధానంగానే ఉంది. ఇందాక మన బీఆర్ఎస్ నాయకులు 1956 నుంచి ఉమ్మడి రాష్ట్రము తమిళనాడు నుంచి మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి రావాల్సిన
వాటర్ గురించి అవన్నీ చెప్పారు. అవన్నీ బాగానే ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ సాగునీరుకు కింద ఎన్ని పంట పొలాలు ఉండే, ఇప్పుడు ఎంత సాగు పెరిగింది, దానికి ఎంత వాటర్ అవసరం అవుతుంది, సముద్రంలోకి ఎంత పోతుంది, ఇంకా మనము సాగునీరుకు తీసుకోవాల్సిన ప్రాంతాలు ఎన్ని ఎకరాలకు ఉన్నది, అక్కడ ఎక్కడ వాటర్ తీసుకెళ్లాలి, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏ ప్రభుత్వం కూడా అవగాహన ఆలోచన లేకుండా విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ప్రజా అవసరాలను సాగునీరుకు తీసుకెళ్లే విధంగా నీటి వినియోగాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి రెండు రాష్ట్రాలు అనేది ఒక ఆలోచన ఉండాలి. ఏదో బట్టగాలు చేసి టీడీపీ మీద బారేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని మీద బారేయడము, తప్పించుకోవడము. ఇందాక బీఆర్ఎస్ నాయకులు ఒక మంచి పాట చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు గారు మా అలయన్స్ మేము కాదనట్లేదు, ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణలో ఆయనకు మాకు సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. మీరు అన్నారు ఆయన ప్రాజెక్టు పోలవరంను మధ్యలోనే ఆపించాడు, ఇంకో 2-3 ప్రాజెక్టులను మధ్యలోనే ఆపించాడు, బనకచర్లను ధనార్జన గురించే ముందుకు తీసుకొచ్చారు. మరి మీరన్ని చేసిన మీ ప్రభుత్వ హయాంలో చేసినవన్నీ కూడా ధనార్జన గురించేనా? కాళేశ్వరం లాంటివి కానీ మల్లన్న సాగర్ లాని ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా మీరు ధనార్జన గురించే ప్రాజెక్టులు కట్టారా, లేదంటే ప్రజా అవసరాల గురించి తెలంగాణ ప్రజలకు కావలసిన దాని గురించి కట్టారా? మీరు సమాధానం చెప్పాలి. ఒక విమర్శ చేసేటప్పుడు మన అవసరాలు చెప్పాలి. బట్టగాల్చి మీదేస్తాం అనేది సవ్యంగా లేదు. మనం అది ఆలోచన చేసి మాట్లాడండి. ప్రజా అవసరాల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే దాని గురించి మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వము 2 ప్రభుత్వాల నుంచి పిలిచి మాట్లాడడానికి ముందుకొచ్చింది. అక్కడికి వెళ్ళండి. మీకు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అక్కడ కేంద్ర ప్రభుత్వ జనవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళండి. మీ అభ్యంతరాలు ఏందో చెప్పండి. మీకు తెలంగాణకు ఏదన్నా అన్యాయం అయితే అక్కడ పోయి మినిస్టర్ గారి దగ్గర మీరు అక్కడ మీ చర్చలలో మీరు లేవనెత్తి తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుంది, ఈ విధంగా అయితేనే మాకు న్యాయం జరుగుతుందని మీ యొక్క డిమాండ్ను, మీ ప్రతిపాదనను, మీకు తెలంగాణ ప్రజానికానికి ఎంత ఇబ్బంది అవుతుంది, ఇక్కడ చేస్తే అక్కడెంత ఇబ్బంది అవుతుంది, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ ఒకరినొకరిని విమర్శించుకొని ఒకరినొకరిని శత్రుత్వాలు పెంచుకొని నువ్వెంత అంటే నేనెంత అంటే మీరు కాదన్నారు కాబట్టి మేము కాదంటాం అనుకుంటే పోతే ఎవరి ప్రయోజనాలు ఉపయోగపడతాయి? ఓన్లీ రాజకీయ ప్రయోజనాలు తప్ప. నేను చెప్పేది ప్రజలకు ఉపయోగపడేది మాట్లాడదాము. అక్కడ సమస్య వచ్చింది. 1956 ఉన్నది. 1956లో 1,00,000 ఎకరాలు సాగు ఉంటే వ్యవసాయము ఈ రోజు 5 నుంచి 10 లక్షలకు సాగు పెరిగింది. ఎందుకంటే టెక్నాలజీ వచ్చింది. రైతులకు సేద్యం చేయడానికి మిషనరీస్ వచ్చినాయి. 10 మంది చేసే పని ఎకరంలో 10 మంది చేసేది ట్రాక్టర్ 10 నిమిషాలలో చేస్తుంది. కాబట్టి సాగు పెరిగింది. కాబట్టి దానికి నీరు అందించాలంటే ప్రాజెక్టులు కావాలి. ఆ ప్రాజెక్టులను కట్టుకోవాలంటే నీటి లభ్యత ఎంత ఉంది, దాన్ని నీటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడి నుంచి ఎవరికి తరలించాలి, తాగునీరుకు కూడా ఎక్కడన్నా అవసరాలు ఉంటే కొన్ని ప్రాంతాలలో ఆ నీటిని కూడా ఎలా తరలించాలి, ప్రజా అవసరాలను ఎలా దించాలనేది మాట్లాడాలి. కానీ ఎంతసేపు బీజేపీ మీద ఇది చెప్పడము, గతంలో వీళ్ళు కురు శిష్యుల బంధము. ఇంతకుముందు మీ కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారో తెలియదా? ఎవరెవరింటికి పోయి ఏమేమి విందులు చేసుకున్నారో తెలియదా? ఆ రోజు తెలంగాణలో ఉన్న సమస్యను ఒక్కటన్నా పరిష్కరించారా? విభజనంలో వచ్చినటువంటి సమస్యలన్నిటినీ అంత పొద్దున లేస్తే కేసీఆర్ గారు జగన్ గెలవడానికి ఎన్ని ఛాయశక్తులు కృషి చేశాడో తెలియదా? అటువంటి వ్యక్తి తెలంగాణ విభజన సమస్యలు వచ్చినాయి, అవన్నీ నెరవేర్చుకుంటే అయిపోతుండే కదా. ఒకరిని అనడం కాదు, సమస్యను లేవనెత్తండి. నీ అవసరం ఎంతనో నా అవసరం ఎంత. ఒకప్పుడు కలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు, అన్నదమ్ములుగా ఇద్దరు కలిసి ఉంటారు. ఒక సమస్య ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళ సంసారం వీళ్ళది, వాళ్ళ సంసారం వాళ్ళ, ఎవరి గ్రోత్ వాళ్ళు చూసుకుంటారు. ఎంతసేపు గురు శిష్యుల బంధం అని చెప్పేసి బదనాం చేయడము, రాజకీయ లబ్ధి పొందుదామనుకోవడము మన మూర్ఖత్వం అవుతుంది. సమస్యను లేవనెత్తుదాము, సాగు పెరుగుతుంది, దానికి నీటి అందిద్దాము, ప్రాజెక్టులను కడదాము. ఎక్కడ కడితే ఎవరికి నష్టం అవుతుంది, ఇక్కడ కట్టినా అక్కడ కట్టినా ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. కాబట్టి ఇది దేశము. మీరు రీజనల్ పార్టీగా ఆలోచన చేస్తారు, దేశం ఒకటిగా బీజేపీ ఆలోచన చేస్తుంది. తెలంగాణలో ఉన్న ప్రజలు ఎంత ముఖ్యమో
జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రజలు ఎంత ముఖ్యమో అలాగే పాండిచేరిలో ఉన్న వాళ్ళు కూడా, అక్కడ ఉన్న ప్రజలు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని సమానంగా చూసేదే భారతీయ జనతా పార్టీ. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ, ఒకరికి న్యాయం చేయాలి, ఒకరికి అన్యాయం చేయాలని ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయదు. ఆ విధానంగా చేస్తే 20 రాష్ట్రాలలో అధికారంలో లేకపోతుంటే అది ఒకసారి గుర్తించుకోండి. మీరు విమర్శ చేయకండి, మీరు సమస్యను లేవనెత్తండి, సమస్యకు పరిష్కారం ఆలోచన చేద్దాము. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ కానీ, బీఆర్ఎస్ కానీ రాజకీయ లబ్ధి కేంద్ర ప్రభుత్వం పిలిచింది వెళ్ళండి. రైట్ కృష్ణారెడ్డి గారు, నేను మళ్ళీ మీకు అవకాశం రాజమౌళి గారు మీకు అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం రాజమౌళి గారు, శివకుమార్ గారు అధికార పార్టీ నుంచి మాట్లాడే ముందు నేను 2 ప్రశ్నలు నేను వెంటనే ఇచ్చేస్తాను, మళ్ళీ ఎమ్మటే 1-2 మినిట్స్. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజునాయక్ గారు చెప్తున్నారు, అధికారం ఉన్నప్పుడు ఒకటి, వెనకాలకెళ్ళి మాట్లాడు. అధికారం ఉన్నప్పుడు ఒకటి, అధికారం పోయిన తర్వాత ఒకటండి. నేను అడుగుతున్నా, నెగోషియేషన్స్ వద్దంటారండి? ప్రజాస్వామ్యంలో అదే ముఖ్యం అండి. కోర్టులు, చట్టాలు, కమిషన్లు తేల్చలేని అక్రాస్ ద టేబుల్ తేలుతుంది. అట్లా నిరూపించాడు కదా మన కేసీఆర్ గారు. మహారాష్ట్ర తోటి పోయి 4 అడుగులు తగ్గించేశారు. రెండోది, వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు గత 10 ఏళ్ళు కూడా ఎఫెక్ట్స్ ముందు కూర్చొని, అంటే కృష్ణాలో 299 టీఎంసీలు, మనకి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ 2 ముఖ్యమంత్రులు ఆ రోజు సంతకం పెట్టుకోలేదా? అది నెగోషియేషన్ కాదా? కానీ మనకు 299 టీఎంసీల తెలంగాణ తెలుగుదేశం పార్టీగా చెప్తున్నా, మనకి మన కృష్ణా నదిలో ఇంకా వాటర్ ఎక్కువ రావాలా, కృష్ణా వాటర్ ఇంకెక్కువ రావాలా, 500 టీఎంసీలు మనకే రావాలా. ఇది నష్టం జరగలేదా? అంటే ఆ రోజు వయా మీడియాగా పరిపాలన ఉంది కాబట్టి ఇష్టానుసారం చేస్తాం. ఆ రోజు ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు? ఒప్పుకుంటా నేను, బనకచర్ల కేసీఆర్ గారు అనలేదు, కానీ ఏమన్నాడు? ఆంధ్రప్రదేశ్ వాటర్ వాడుకోవాలంటే గోదావరి జలాలే శరణ్యం, మీరు గోదావరి జలాల్ని మన భూభాగంలో నుంచి తీసుకోవాలంటే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కొంతమంది మేధావులు కూడా తెలంగాణ భూభాగం నుంచి వద్దు, మనమే. రైట్. శివకుమార్ గారు, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి రిటర్న్ అంటే కేంద్ర జలవనరుల శాఖ 2 సీఎంలు రావాలని 2 సీఎంలకి లేఖలు రాయడం జరిగింది. కానీ ఈ నేపథ్యంలోనే వచ్చిన తర్వాత ఈ నేపథ్యంలోనే రిటర్న్ లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి మేము ఎక్కడ కూడా దానికి సషే మీరా అని అంటున్నాం తప్ప ఎక్కడ ఓకే అంటున్నాం. దీని సంబంధం ఒక్క నిమిషం అండి, నేను శివకుమార్ గారికి మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం ఓపిక పట్టండి. దీని నేపథ్యంలోనే మాకు డీడీ ప్రాజెక్టును, దీనికి సంబంధించిన ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ నేపథ్యంలోనే అడగడం జరిగింది. కానీ ఒక సందర్భంలో ఎప్పుడైతే అప్పుడు టీడీపీ హయాంలో చేసిన వ్యక్తులు పార్టీలు మారుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు అవుతారు. ఇలాంటి సందర్భాల్లో గురు శిష్యుల బంధం అని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈరోజు ఉదయం లేఖతోటి మాత్రం కొన్ని నోళ్ళు మూపించారనేది ప్రచారం జరుగుతుంది. దీనికి ఎలా సమాధానం చెప్తారు? ముందుగా స్వతంత్ర మీడియా డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి, ఏదైతే విభజన హామీ చట్టం కింద మన తెలంగాణకు రావాల్సిన వాటాలు ఇప్పటివరకు కూడా చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. అది క్లియర్ చేయాల్సింది గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంతకుముందు రాజుగారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల మీదనే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడింది, లేకపోతే టీఆర్ఎస్ ఏర్పడింది అనేది. టీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రజలని రెచ్చగొట్టి నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదం మీద ముందుకు పోవడం జరిగింది. మేధావులు కానీ సకల జనులు అందరూ కూడా సపరేట్ తెలంగాణ గురించి సపరేట్గా మాట్లాడడం, ఒక సపరేట్ స్టేట్ కావాలని మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఎవరైతే మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? గతంలో ఆయన ఏదైతే రాయలసీమని రత్నాల సీమ చేస్తా అని చెప్పడము, లేకపోతే రోజా గారి దగ్గరికి వెళ్ళి రొయ్యల పులుసు తిని మొత్తానికి రాయలసీమని రత్నాలు, అప్పటికే రాయలసీమలో 364 టీఎంసీలు వాళ్ళకు ఉంది. రాయలసీమ ఏం ఎడారి కాదు, కొంత ప్రాంతం డ్రాట్
ప్రాంతం ఉంది అనేది తెలుసు. కానీ ఈరోజు ఆన్ రికార్డ్ 364 టీఎంసీ రాయలసీమలో ఉన్న తర్వాత కూడా కేసీఆర్ వాళ్ళకి ఎందుకు హామీ ఇచ్చిండు అనేది నా ప్రశ్న. రెండోది, ఇప్పుడు గతంలో మన ప్రాజెక్టులు ఏవైతే ఉండేనో అవిటికి ఏదైతే నేషనల్ ప్రాజెక్ట్ కింద చేయమని చెప్పి అప్పుడెందుకు ఒత్తిడి చేయలేదు? ఒకవేళ ఈ వాటర్ బోర్డ్ మీటింగ్స్ ఉంటే ఎందుకు మీరు పోలేదు? లేకపోతే గతంలో మీరు అధికారంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు జనరల్గా ఒక ప్రోటోకాల్ పాటించలేదు? ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక జనవరుల శాఖ మంత్రి వచ్చినా, లేకపోతే గవర్నర్ వచ్చినా మీరు ఎందుకు పాటించలే? అంటే మీరు మొత్తానికి తెలంగాణ వచ్చేసింది, మేము అధికారంలో వచ్చినాము, మేము కమిషన్లు దండుకుందాము, మా రకంగా మేము ఏం దోచుకోవాలనే రకంగానే మీరు ప్లాన్ చేసినారు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి మీరు మొత్తానికి కుటుంబ పాలన చేసి మీరు ప్రతి దగ్గర ఈరోజు దోచుకున్నారు, దాచుకున్నారు. ఈరోజు తెలంగాణని అశ్రద్ధ చేసిండు అనేది ఈరోజు ఖచ్చితంగా నిర్ధారణమైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో మేము ముందుకు పోవడం జరిగింది. ఈ 18 నెలలల్లా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇటు గురువు శిష్యులు అయినా సరే, నిజంగా కూడా నేను కూడా కాదంటలేదు, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఆయన అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. సరే, ఒక పార్టీలో ఆ తర్వాత పక్కన జరిగినారు, ఆయన చెప్పి పక్కన పోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా ఉండే, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, ఆ తర్వాత డైరెక్ట్ పిసిసి అధ్యక్షుడు అయిండు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడిపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడము, అధికారంలోకి తీసుకొని రావడము, ఈ రోజు వరకు కూడా తెలంగాణలో ఏదైతే అభివృద్ధి జరగాల, ఏ రకంగా మనము గతంలో 10 సంవత్సరాలలో మనకు బెనిఫిట్ రాలేదు ఈ కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వల్ల, ఈరోజు మనకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రోటోకాల్ పాటిస్తూ జనవరుల శాఖ ఎవరైతే ఇప్పుడు వాటర్ బోర్డ్ మినిస్టర్ ఎవరైతే పాటిల్ గారు ఉన్నారో ఆయన దగ్గరికి లెటర్లు రాయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇదే బనకచెర్ల గురించి వీళ్ళు చెప్తేనే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం, మొత్తానికి హరీష్ రావు మొదటి నుంచి మాయ మాటలు చెప్పడమే, ప్రజలని రెచ్చగొట్టడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయిపోయింది. అంటే తెలంగాణ అనే ఉనికినే మీరు పొడగొట్టుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎవరు కూడా నమ్మతలేరు. ఈరోజు ఇదే హరీష్ రావు ఎన్నిసార్లు మాయ మాటలు, మోసపూరి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. ఈరోజు గతంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈయన వాళ్ళొక ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే మొత్తానికి ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు చెప్పగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేల్కొండి, వీళ్ళు చెప్పగానే వాళ్ళు లేచి కూర్చున్నాడు. మీరు 10 సంవత్సరాలు ఏడవంటుకురా? మీరంతా 10 సంవత్సరాలు మీరు చేసింది ఏంది? మీరు జనాలకి ఎలుగబెట్టింది ఏందో ఒకసారి మళ్ళీ ఒకసారి తిరిగి చూసుకోండి. 10 సంవత్సరాలలో మీరు ఏం చేశారు? తెలంగాణ విధ్వంసం చేశారు. ఈరోజు రాజమౌళి గారు కృష్ణారెడ్డి ఇప్పుడు రాజమౌళి గారు చెప్పండి. రాజమౌళి గారు వినబడుతుందండి? నా వాయిస్ పోతలేదా? మీ వాయిస్ వినిపిస్తుంది, మీ వాయిస్ తన వాయిస్ వస్తలేదండి మనకు. రాజమౌళి వస్తలేదా రాజుభాయ్? మీది వస్తుంది రాజమౌళి గారు, మీది వస్తుంది. నీది వస్తలేదన్నా, నీది వస్తలేదు. రాజమౌళి గారు కంటిన్యూ అండి. దుర్గాప్రసాద్ని నేను ఒక్కటే, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రాజెక్టు మీద మాట్లాడుతున్నారు, రాజకీయం మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అంటారు. నేను అంటున్నా, మీ దగ్గర ఉన్న లేఖలు పంపండి, నేను కూడా పంపుతా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చెప్పారు, కంప్లీట్ చేసినాక రాజు గారు కృష్ణారెడ్డి గారు కంప్లీట్ చేయండి. కృష్ణారెడ్డి గారు కంప్లీట్ చేసినా మీరు చేయండి. నేను చెప్పాను ఏమండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా ఎప్పుడైతే మనకు విభజన చట్టంలో 2 రాష్ట్రాలు ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించినా డిపిఆర్ సమర్పించాలని అంటారు. కాబట్టి మనం కూడా పట్టిసీమ డిపిఆర్ తెలంగాణ ప్రభుత్వం అడిగింది, లేఖ రాసినాం మనం కేంద్రానికి, పట్టిసీమ కడుతున్నారు దాన్ని డిపిఆర్ ఇవ్వండి మాకు అని రాశారు. అబ్జెక్షన్ కాదు, తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కాళేశ్వరం మీద కానీ మిగతా ప్రాజెక్టుల మీద కూడా రాసినారు. మీరు ఏమంటారంటే భీమా నెట్టింపోడు అని అంటారు. తెలంగాణ సమాజానికి తెలిసిన విషయం చెప్తున్నా, రైతాంగానికి తెలిసిన విషయం చెప్తున్నా. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా మోడర్నైజేషన్ కింద రిపేర్లు చేయించిన తర్వాత భీమాకి 20 టీఎంసీల నీటిని
కేటాయించారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే. తెలంగాణ మీద తెలుగుదేశం పార్టీకి ప్రేమ లేదంట. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళని అన్నదమ్ముల్లాగా చూసింది, అందరూ కలిసి ఉండాలని చూసింది. 96 సీట్లు ఇచ్చారు మాకు ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో. తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్ నెట్ట నడువున. కాబట్టి పేదవాళ్ళ కొరకు పుట్టినటువంటి పార్టీ ఇది. బీద బడుగు బలహీన Come to the subject. వస్తున్నా. Other party ఏ రకంగా వస్తాయో చెప్తారు. Come to the subject. మీది ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా పోయింది? తెలంగాణ సెంటిమెంట్ తో వచ్చి రాజమౌళి గారు దుర్గా ప్రసాద్ గారు 3 ప్రశ్నలు అడిగాడు. దుర్గా ప్రసాద్ గారికి 3 ప్రశ్నలు నేను సూటిగా సమాధానం చెప్తున్నా. Yes. ఇప్పుడే ఒక్క సెకండ్ లో వేరే మొబైల్ నుంచి నేను ఇప్పుడు మీ కోఆర్డినేటర్ ఉన్నటువంటి నరసింహ గారికి పంపిస్తున్న లేఖలు. ఒకటి లేఖ చంద్రబాబు నాయుడు గారు తుమ్మిళ్లకు అడ్డబడ్డటువంటి లేఖ, లెటర్ నెంబర్ 3819 బై ISEA 2015 లెటర్ చదివి వినిపించు. లెటర్ చెప్పడం కాదు. అదే అడ్డుపడ్డదా దాన్ని డీపీఆర్ అడిగిందా? ఇగో చాలా బాగా అడుగుతున్నారు, చాలా మంచి సంతోషం. అట్లా అడిగే వాళ్ళు ఉండాలి. మేము చెప్తున్నాం చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ISES డిపార్ట్మెంట్ డేటెడ్ 19/3/2017. ఏమంటారంటే అండి, సబ్జెక్ట్ ఎవరు రాస్తారు? ద సెక్రటరీ గవర్నమెంట్ త్రూ ప్రాపర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఏపీ సెక్రటరియట్, వెలగపూడి, అమరావతి, గుంటూరు డిస్ట్రిక్ట్, టు ద మెంబర్ ఆఫ్ సెక్రటరీ కృష్ణా రివర్ KRMBకి ఏమని రాస్తారండి? సబ్జెక్ట్ భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వర్ అండర్ NS లిఫ్ట్ కెనాల్ irrigate new ayakattu taken without permission, without clearance, approval from KRMB, CWSC and Apex Council regarding number 3. సార్ అని చెప్పేసి number 3 దీన్ని ఏమంటారండి? అబ్జెక్షనా? ఇప్పుడైతే విభజన చట్టంలో దీన్ని అబ్జెక్షన్ అంటారా? దీన్ని అబ్జెక్షన్ అంటారా? ఇప్పుడైతే నేను ఇందాకనే చెప్పిన విభజన చట్టంలో ఒక్క నిమిషం విభజన చట్టంలో ఓపిక ఉండాలి. దుర్గాప్రసాద్ గారు అర్థమైంది కదా నాకు. నేనే చెప్పాను కదా దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఓపిక ఉండాలి కదా. చదవమని చదవమని అడిగినందుకే చదువుతున్నా. నేను వస్తున్నా. The AP Reorganization Act 2014 stipulation that planning of new project has been apprised the recommendation of the Krishna River Board management by the Central Water Commission and thereafter a required sanction by the Apex Council, but the Telangana government has not taken any permissions from AP Reorganization Act as per Apex Council or Central Government Resources Resources Section 843 by A says the project should be stopped immediately. ఏందండి ఇది? ఎవరు రాస్తారండి లెటర్? ఎవరు రాసేది? పర్మిషన్ తీసుకోమన్నారు. ఇప్పుడు బనకచర్లకు మనమే రాసినాం. బనకచర్లకు తెలంగాణ నుంచి 24/5 ఒక్క నిమిషం అండి. 24/5/2016 నాడు చంద్రబాబు నాయుడు గారు లెటరేట్ మీద రాస్తారు. ఏమని? పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అనుమతులు లేవు. రైట్. రాజు గారు మీరు పంపించేది నేను పబ్లిక్ చేస్తాను. నేను ఖచ్చితంగా పబ్లిక్ చేస్తాను. కానీ మీరు చెప్పదలుచుకుని సూటిగా చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడే నరసింహ గారికి పంపిస్తున్నాను, అది మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే వీళ్ళు చెప్తున్నారండి లేఖలు రాయలేదు. లేఖలు రాసి తెలంగాణకు అడ్డుపడ్డది చంద్రబాబు నాయుడు గారు. నీళ్లలో ఈ 3 ప్రాజెక్టులు కాదు అని చెప్పేసి అడ్డుపడ్డది చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో ఇప్పుడు కూడా శాశ్వత ప్రతిపాదికన భవిష్యత్తు కాలంలో గొడవలు రాకూడదు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి అనంటే ఏదైతే మనకు KRMB కానీ GRMB కానీ, మీరు GRMBకి ఇప్పుడు ఏం చేస్తారు? మీకు గోదావరి పైన ట్రిబ్యునల్ కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొట్లాడుతుంది. KRMB, GRMB, అపెక్స్ కౌన్సిల్, CWC ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర నీటి వనరుల శాఖ ఏదైతే ఉందో ఏది చెప్పకట్టే ముందు తెలంగాణ నీటిని మీరు ఏ రకంగా దోచుకోపోతారు? మేము అడిగే ప్రశ్న ఇది. ఎలాంటి అనుమతులు లేకుండా మీ ప్రాజెక్టు కట్టుకోవచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లను దోచుకోపోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసి తెలంగాణ బనకచెర్లపై ఎలాంటి అనుమతులు లేవని మన రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ప్రభుత్వం కళ్ళు తెరిచి హరీష్ రావు గారు 100 సార్లు ఆ మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు నిద్రలేసి ఇప్పుడు పరిగెత్త అని చెప్పేసి ఇప్పుడు ఏం లేఖ రాసిరు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కి? పాటిల్ గారికి ఏమని లేఖ రాసిరంటే బనకచెర్ల పైన ఎలాంటి అనుమతులు లేవు, ఏం లేదు, దానిపైన డిబేటెడ్ డిస్కషన్ అక్కర్లేదు,
కృష్ణా పైన ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి డిండి, అదే విధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, దానిపైన డిబేట్ పెట్టమంటారు. దానికి మన కాంగ్రెస్ నాయకుడు దానికి సమర్థించేది పోయి ఇంకా ఆంధ్ర అడుగులకు మడుగులు వస్తా అంటే దీనికి తెలంగాణ ప్రజలు హర్షించరు. నేనేమంటున్నానంటే నిజంగా మీరు ఆంధ్ర ప్రజలకు కూడా న్యాయం చేయాలంటే, నిజంగా న్యాయం చేయాలంటే ఏం చేయాలి? నీకు రావాల్సినటువంటి హక్కుగా నీటిని తీసుకొని నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా కట్టుకో. ఎందుకు వరకు ఇప్పుడు మీకు హక్కుగా రాజు గారు ఇప్పుడు గతంలో ఏదైతే జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు పద్నాలుగు గేట్లు ఉన్న పోతిరెడ్డి పాడకు 24 గేట్లు చేస్తే మీ కేసీఆర్ గారు ఎట్లా ఒప్పుకున్నారు? లే 14 గేట్లు ఉన్న పోతిరెడ్డి పార్కు 24 గేట్లు వస్తే కేసీఆర్ ఎట్లా ఒప్పుకున్నాడు? మీ హరీష్ రావు వేయడం అనుకున్నప్పుడు నేను ఉన్న మాట మాట్లాడతా, మీరు రాయలసీమ అనలేదా? కేసీఆర్ చెప్పలేదా? రాయలసీమ కేసీఆర్ చెప్పిండా లేదా? నీళ్లు తీసుకోమని చెప్పిండా లేదా? జగన్ తో మాట్లాడినప్పుడు, రోజా గారితో మాట్లాడినప్పుడు చెప్పిండా లేదా? అదొకసారి ఆలోచించు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి పోలవరానికి మీరు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? నంబర్ 1. మరి 10 ఏళ్లలో మీరేం చేశారు? 10 సంవత్సరాలలో మీరేం చేసి సెంట్రల్ లో సంబంధాలు కాబట్టి ఒక నిమిషం కాదు 10 ఏళ్లలో మరి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు పట్టేది కాలేదు మీరు? రాజుగారు మాట్లాడేది సూటిగా ఒక్క నిమిషం మాట్లాడి మీరు ఇంకొకరికి అవకాశం ఇవ్వండి. మీరు మాట్లాడి ఇంకొకరికి అవకాశం. దుర్గాప్రసాద్ గారు ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు మీరు మధ్యలో ఇంటర్వ్యూ చేస్తే డిస్కషన్ డిబేట్ కి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది చర్చకు, వాదవాగాని కాదు, వాదులాటుకో కాదు. నేనేమంటున్నా, సూటిగా ప్రశ్న అడుగుతున్నా. కృష్ణారెడ్డికి కానీ దుర్గాప్రసాద్ గారు కానీ మా కాంగ్రెస్ నాయకులకు ఒకటే అడిగిన నేను, ఒకవేళ తెలంగాణకు నీటి హక్కులు అవసరమా, లేకపోతే మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తే ఈ రోజు లేక ఎందుకు రాసిర్రు? 1. 2, దుర్గాప్రసాద్ గారు అంటున్నారు అన్నదమ్ముల వల్ల మేము అన్ని పంచుకోవాలన్నప్పుడు, అన్నదమ్ముల వల్ల సమాన వాటా రావాల్సినప్పుడు ఎందుకు మీరు దొంగతనంగా లేకపోతే అధికారికంగా మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు కడుతున్నారు? మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. మేము కట్టినప్పుడు మీరు ఎందుకు కట్టుపడ్డారు? మరి మీరు అన్యాయంగా మా నీటిని తరలించుకుంటూ పోతుంటే తెలంగాణ వ్యక్తులుగా మేము ఆగకూడదా? తెలంగాణ నీటి కొరకే చేసినటువంటి పార్టీ, నీళ్ల కొరకే ఉద్భవించినటువంటి పార్టీ మేము అడగమా? 3, కృష్ణారెడ్డి గారికి అడుగుతున్నా. కృష్ణారెడ్డి గారు ఏమని అడిగిండు? మాకు అన్ని రాష్ట్రాలు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సమానమే అని అన్నారు. అందరికి సమాన దృష్టి. ఒకవేళ నిజంగా సమాన దృష్టితో చూస్తే ఎందుకు ఉత్తరప్రదేశ్ లో జాతీయ హోదా ఇస్తారు, గుజరాత్ లో జాతీయ హోదా ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ లో పోలవరానికి జాతీయ హోదా ఇస్తారు, తెలంగాణలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఎందుకు ఇయ్యరు? అన్ని రాష్ట్రాల వరదలు వస్తే హెలికాప్టర్లతో పోయి అక్కడ పోయి సహాయం చేసి వస్తారు. అదే హైదరాబాద్ లో వరదలు వస్తే ఎందుకు మీరు ఈ రోజు వరకు కూడా రూపాయి చిల్లిగవ్వ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పోతే బండి, లారీ పోతే లారీ అన్నిట్లకి ఇస్తా అని చెప్పేసి నేను ఏదో కాకతాళీయంగా చెప్పినా ఎందుకు చెప్పిర్రు? మరి దీనికి అన్నిట్లో కూడా ఒకవేళ సమాన దృష్టి కొడుకు సమాన దృష్టి చూడలేదు. రైట్ రాజు గారు ఒక్క నిమిషం. ఏదైతే రాజు మన దుర్గాప్రసాద్ గారు చెప్పండి రాజు గారు. దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషంలో టైం లేదు, ఒక్క నిమిషంలో మీరు క్లోజ్ చేయండి. ఎందుకంటే ఇవాళ వీళ్ళు కేసీఆర్ గారు ఇవాళ వీళ్ళ పార్టీ అంతా ఏదో రోడ్డు ఎక్కి ఏదో మాట్లాడుతుంది. కానీ గతంలో పోతిరెడ్డిపాడులో ఏం చేశారండి? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ జగన్మోహన్ రెడ్డి తోడుకొని పోతుంటే టెండర్లు పిలిచినాక అంత అయిపోయినాక వీళ్ళు బయటికి రాలా. ఆనాడు బీజేపీలో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి నేను కోర్టులో ఇంప్లీడ్ అయ్యాను, దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని. ఇవాళ వీళ్ళు రోడ్లు ఎక్కి మేము తెలంగాణ నీళ్ల కొరకే పుట్టినాం, మేము రాజకీయం నీళ్ల మీదనే చేస్తాం. నువ్వు భారత రాష్ట్ర సమితి అయిపోయినాక ఇంక నీకు ఎక్కడదే ఇక్కడ తెలంగాణలో నువ్వు ఎన్ని తరకాయ కింది కాళ్ళు పైకి పెట్టి నీళ్ల వాటాల గురించి మాట్లాడినా ఇది కాదు. ఇది మీరు రాజకీయం చేస్తే నీళ్ల వాటాలతో తెగనిది. రైట్ కృష్ణారెడ్డి గారు అన్ని రాష్ట్రాలకు హోదాలు కల్పించారు మొత్తం మీద ప్రాజెక్టులకు, కానీ తెలంగాణలో ఎందుకని హోదా కల్పించట్లేదు బీజేపీ పార్టీ? ఎందుకని కేంద్రం చులకన చూస్తుంది తెలంగాణని అనేది మాత్రం నిదానానికి మీరు ఇచ్చే సమాధానం. సార్, బీఆర్ఎస్ నాయకులు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి డొంక తిరుగుడు ఒక క్వశ్చన్ అడిగాడు, దానికి సమాధానం చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ ది యాక్చువల్ గా రీడిజైన్ అని చెప్పేసి ప్లాన్ చేసి దానికి ఎక్కడికి తీసుకెళ్లారో కరెక్ట్ అయిన పద్ధతిలో జరగలేదు అనేది ఫస్ట్ కొంచెం. ఫస్ట్ ఇది కట్టాలన్నప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం స్పందించేసి ఆనాడు మహారాష్ట్ర తోటి ప్రాబ్లం రావద్దు, ఇది రావద్దు అని చెప్పేసి ఆనాడున్న గవర్నర్ విద్యాసాగర్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి
ఆ కాళేశ్వరానికి ఎలాంటి ఆటంకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా సామరస్యంగా కూర్చొని సమస్యని పరిష్కరించింది భారతీయ జనతా పార్టీ, ఈ బీఆర్ఎస్ నాయకుల. కొద్దిగా మీరు మాట్లాడే ముందు దాని వెనకాల చూడండి, వ్యవస్థను చూడండి. అది చూడకుండా విమర్శన చేస్తే ఎక్కడ? ఆ ప్రాజెక్టు కట్టేటప్పుడు మీకు కేసీఆర్ గారు పోతే గవర్నర్ బీజేపీ మా విద్యాసాగర్ రావు గారు అక్కడ ఉంటే, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఉంటే ఫడ్నవీస్ గారిని కూర్చుండబెట్టి ఇద్దరిని ఇది చేసి దాన్ని సామరస్యంగా చేసి ఎలాంటి మహారాష్ట్ర నుంచి ఇబ్బందులు లేకుండా ఏదో సమస్యను సాల్వ్ చేసేసి అంటే ఆ సమస్యకు పరిష్కారం చూపించింది భారతీయ జనతా పార్టీ కాదా? మీకు జాతీయ హోదా కంటే మీరు రీడిజైన్ అని చెప్పేసి కరెక్ట్ అయిన డిపిఆర్లు లేకుండా ఒకటి దగ్గర నుంచి వాటర్ను తరలిస్తున్నామని చెప్పేసి ఇంకో దగ్గరికి వాటర్ను తరలించి మీరు అనుకున్న దగ్గరికి ప్రాజెక్టులు తరలిచ్చేసి దాన్ని ఒక విధంగా లేకుండా దాన్ని మొత్తం ఎక్స్పాన్షన్ అనుకుంటా ఎక్కడ దేనికి ఇది లేకుండా మీరు ఏది ప్రాజెక్టు సబ్మిట్ చేయలే. ఇంకొకటి ఇంకొక విషయం సార్, ఈ 10 సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఏ రోజైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేసి మా రాష్ట్రం ఇది ఇబ్బందులు పడుతుంది, మీది ఇది చేయండి, మాకు ఈ అనుమతులు ఇవ్వండి, ఇది కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలి, రాజకీయం చేయాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి, లెటర్ రాష్ట్రం అన్నాను. ఎన్నడైనా సమస్యను వెళ్ళి డైరెక్ట్ గా పోయి ఒక్క నిమిషం సార్, జనవనరుల శాఖ దగ్గరికి వెళ్ళి ఒక్క రోజైనా మీ ముఖ్యమంత్రి మాట్లాడా? ఏమైనా ఫామ్ హౌస్ లో ఉంటాడు, లేదంటే క్యాంప్ ఆఫీస్ లో ఉంటాడు. ముఖ్యమంత్రి పెట్టుకొని మీరు అనుమతులు అనేసి అంటే మేము ఏం చెప్పాలి? కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎంపీలను అందరినీ పిలిచి, తెలంగాణకని ఎవరైతే ఎంపీలు గెలిచిండ్రో వాళ్ళందరినీ కూడా పిలిచి ఈరోజు మొత్తానికి జరుగుతున్న ఈ బనకచెర్ల గురించి కానీ లేకపోతే ఏదైతే మనకు రావాల్సిన నిధుల గురించి కానీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఎంపీలందరూ ఒత్తిడి తీసుకొచ్చి ఈ బనకచెర్లది ఏదైతే పర్మిషన్ లేకుండా చేయదాన్ని మటుకు ఆపడం ఖచ్చితంగా ఉంటాయి. గురు శిష్యులు అనేది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఒకవేళ వాళ్ళకు ఉన్న సంబంధం తమ్ముడే పేకాట అనే రకంగానే తెలంగాణలో వివరిస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఉన్న నీళ్ళంతా తీసుకొని పోతాడు, తెలంగాణకు అన్యాయం చేస్తాడనే ఆలోచన మటుకు మర్చిపోవాలా. ఈరోజు బొల్లపల్లిలో ఈరోజు ఏదైతే బనకచెర్లకు ముందు బొల్లపల్లిలో 150 టీఎంసీలు వాళ్ళు నిర్వహణ తీస్తున్నారు అనేది కూడా ఈరోజు మన దగ్గర రెవ్యూలో ప్రాజెక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్లలో ఈ పర్మిషన్ లేకుండా జరగడం అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం సీరియస్గానే ఉంది, ఆరు తెలంగాణకు అన్యాయం చేయడానికి ఆలోచన ఏం లేదు, గత ప్రభుత్వం అయితే కాదు. రైట్. ఈరోజు మిడ్ డే డెబిట్లో పాల్గొన్నటువంటి నెల్లూరు దుర్గా డాక్టర్ శివకుమార్ టీపీసీ రాష్ట్ర అధికారి, డాక్టర్ కరాటే రాజునాయక్ గారికి, అలాగే పైల కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మిడ్ డే డెబిట్లో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ.